హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి గోంగూర రోటి పచ్చడి అండి. నేను గోంగూర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ వెలిగించాను. ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వేగిపోయాయండి, బాగా గిన్నె వేడెక్కిపోయింది. వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, అవి పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాం. పచ్చిమిర్చి వేస్తున్నానండి, ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఈ పచ్చడిలోకి. ఎండుమిర్చి వేయట్లేదు, కారప్పొడి వేయట్లేదు. వేగిపోయాయండి పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చిన్న స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చింతపండు నానబెట్టుకున్నానండి, నిమ్మకాయ సైజ్ అంతా ఇందులోనే వేసేస్తున్నాను. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మిక్సీలో వేసిన దానికంటే రోట్లో రుబ్బుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ రోట్లోకి వేసుకుంటున్నాను. నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవి కచ్చాపచ్చాక దంచిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేస్తున్నాను, తగినన్ని వేసుకుంటున్నానండి. ఎక్కువైతే పక్కన పెట్టేసుకోవచ్చు. ఎక్కువ అనిపించినాయి కొన్ని పక్కన పెట్టుకున్నాను నేను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. గోంగూరలో 1 స్పూన్ వేసాను కదండి, చూసి వేసుకోవాలి. చిన్న రోల్ అండి. ఇలా రుబ్బుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. ఎక్కువ అనిపిస్తే కొంచెం కారం తీసి పక్కన పెట్టుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సరిపోతుంది ఈ గోంగూరలోకి. ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నాను ఇందులో. రోల్ చిన్నగా అయిపోవట్లా ఎక్కువైపోయిందండి గోంగూర. టేస్ట్ బాగుంటుందని నేను రోట్లో వేసుకుంటున్నాను. చిన్న రోల్ ఉందండి నా దగ్గర. మెల్లిగా రుబ్బుకుంటున్నాను. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కదండి, చూడండి ఎంత బాగుందో రోట్లో వేసి రుబ్బడం వల్ల. ఇప్పుడు ఇది మనం పోపు పెట్టుకుందాం. ఇష్టం అండి, పోపు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. చిన్న కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి కలిపి గోంగూర పచ్చడిని ఇందులో కలిపేసుకుందాం. పచ్చడిని ఇందులోకి వేసేసుకుంటున్నాం.
వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి గోంగూర రోటి పచ్చడి. నా వీడియో ఇంకా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.